శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. మాలాం కుంఢీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సద్గురు దత్తాత్రేయ పరబ్రహ్మణే నమో నమః. సధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మే నెల కుంభరాశి వారికి వైశాఖ మాసం ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాము. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి 1వ తేదీ నుంచి గురుబలం 4వ స్థానంలోకి వెళ్ళటం కొంత ఇబ్బందిగానే ఉంటుంది. శనైశ్చరుడు 1వ స్థానంలోకి రావటం, రాహువు 2వ స్థానంలో ఉండటం, కేతువు 8వ స్థానంలో ఉండటం. అంటే కుంభరాశి వారికి ఒక శుక్రుడు మాత్రమే ఈ మే నెలలో అనుకూలంగా ఉన్నాడు. మే 14వ తేదీ వరకు రవి శుభంగా ఉన్నాడు. జూన్ నెల 2వ తేదీ వరకు కుజుడు శుభంగా ఉన్నాడు. కొంత జాగ్రత్త పడవలసినటువంటి సమయం అయితే కుంభరాశి వారికి మే నెల అని చెప్పవచ్చు. అనుకున్న పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. తగినంత ప్రయత్నం చెయ్యండి, నిరాశపడకండి, నిట్టూర్పులు తివ్వకండి, సామరస్యంగా ఉండండి, తొందరపడి అప్పులు తీసుకోవద్దు, ఉన్న డబ్బుతో జాగ్రత్త పడండి. ఆర్థికంగా కొంత ప్రయత్న మేరక సిద్ధి వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి, ఆశయాలు సిద్ధిస్తాయి. అలసటను దరిచేరనీయక తోటివారి సహాయ సహకారాలతో, మిత్రుల శ్రేయోభిలాషుల కొంత విశేషాలతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. భూ వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అనవసరమైన కాలయాపన ఖర్చులు ఉండవచ్చు. ఇంటి వాతావరణం అనేటువంటిది సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలైతే లభించవచ్చు. వివాదాలకు వీలైనంత దూరం ఉండండి. అధికారులతో అభిప్రాయ భేదాలు అనేటువంటివి కూడా రావచ్చు. అలాగే దృఢ సంకల్పంతో విద్యార్థులు ముందడుగు వేస్తే అద్భుతంగా ఉంటుంది. నలుగురిలో గుర్తింపు పొందాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేసే విధంగా ముందుకు వెళ్ళండి. ఆదాయ మార్గాల మీద మే నెల 2వ వారం తర్వాత మనసు నిలుపుతారు. కొత్త పరిచయాలు, పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో కొంత పరిచయాలు అనేటువంటివి కొన్ని పనులు అయినప్పటికీ కూడా విలువైనటువంటి వస్తువుల పట్ల కొంత జాగ్రత్త పాటించండి. ఎందుకంటే తొందరపడి అప్పులు ఇవ్వవద్దు, అప్పులు చేయకండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా మే నెల మొదటి వారంలో పుణ్యక్షేత్ర సందర్శనాలు కానీ లేకపోతే విశేషమైనటువంటి నదీ స్నానాలకు ముందుకు వెళ్తారు. కొంత ఉద్యోగపరంగా మే నెల 20 నుంచి 26వ తేదీ లోపడు అభివృద్ధితో కూడినటువంటి స్థానచలనం అయితే కనిపిస్తూ ఉన్నది. గత అనుభవాలైతే గుర్తుకు వస్తాయి. ఆదాయ మార్గాల మీద గట్టిగా దృష్టి నిలిపితే పనులు పూర్తి చేయవచ్చు. అలాగే కొంత స్త్రీలు విలువైన ఆభరణాలు, వస్తువులను కొనేటప్పుడు జాగ్రత్త పడండి. కుంభరాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే 4 బుధవారాలు రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామజపం చేయండి. అలాగే శనివారం నాడు 108 ప్రదక్షిణములు రావి చెట్టుకు చేయండి. అలాగే గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయండి. వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష పూర్ణిమ రోజున విశేషంగా జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. కుంభరాశి వారు ఎవరైతే వ్యక్తిగత జాతకం చెప్పించుకోవాలి అనుకుంటారో
జన్మపత్రికలు కూడా కావాలి అనుకుంటారో వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.